హలో హాయ్ అండి, అందరూ ఉన్నారు. ఈ వీడియోలో తల్లికి వందనం స్కీమ్ గురించి ఒక ముఖ్యమైన విషయం అయితే మీకు చెప్పబోతున్నానండి. సో లేటెస్ట్గా ఏంటంటే మనకి వీళ్ళు తల్లికి వందనం స్కీమ్ కింద అమౌంట్ వేయడానికి ఒక డేట్ అయితే ఫిక్స్ చేశారు. దాని గురించి మీకు క్లియర్గా చెప్పబోతున్నాను. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అని అంతేకాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే కనుక మన రాష్ట్ర ప్రభుత్వము ఈ 2026-27 ఆర్థిక సంవత్సరం గాను ప్రతి ఒక్క తల్లి ఖాతాలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి 15,000 రూపాయలు వేస్తామని చెప్పేసి అన్నారు కదా. ఇంతకుముందు మనకి డేట్స్ అనేవి ఆ డేట్ ఈ డేట్ అని చెప్పారు. సో ఒక్కొక్క డేట్ మార్చుకుంటూ వచ్చారు. మొదటి వరకు ఏంటంటే 16, 17, 18 తేదీల్లో వేస్తామని చెప్పేసి అన్నారు. మరలా డేట్ అయితే మారిందనమాట. అయితే ఇక్కడ మనకి మన రాష్ట్ర ప్రభుత్వం అఫీషియల్గా జియో అనేది పాస్ చేసింది. ఆ జియోస్ అనేవి మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇట్లా మనకి ఒక 2 జియోస్ అనేవి ఇక్కడ పాస్ చేశారనమాట. సో క్లియర్గా మనకి ఇన్ డీటెయిల్గా ఈ జియోస్లో వీళ్ళు ఎప్పుడు వేస్తాము ఏంటి దానికి సంబంధించిన అర్హతలు కానివ్వండి, ఎవ్రీథింగ్ ఇక్కడ అయితే క్లియర్గా మెన్షన్ చేశారనమాట. ఓకేనా, సో 2026-27 అకాడమిక్ ఇయర్ ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ప్రతి ఒక్క తల్లి ఖాతాలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి 15,000 రూపాయలు వేస్తామని చెప్పేసి అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకే, సో దీనికి సంబంధించిన డేటా ఎట్లా కలెక్ట్ చేస్తారు, స్టూడెంట్స్ దగ్గర ఎట్లా కలెక్ట్ చేస్తారు డేటా అనేది. ఓకే, సో అలాగే మనకి ఎట్లా అప్డేట్ చేస్తారు, ఎట్లా మ్యాచింగ్ చేసుకుంటారు, ఎలిజిబిలిటీ పారామీటర్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. అసలు ఎట్లా ఎవరికి వేస్తారు ఏంటి, సో ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ క్లియర్గా ఇచ్చారన్నమాట. ఇంతకుముందు మీకు వీడియో చూపించాను ఎట్లా చెక్ చేసుకోవాలి ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది. నేను చెప్పిన వీడియోలో అన్ని సాటిస్ఫై ఉంటే మీకు పక్కాగా మీకు అమౌంట్ అయితే పడిపోతుంది అనమాట. బట్ ఒకసారి చెక్ చేసుకోండి. వీటి సంబంధించిన లింక్స్ ఏవి కింద మీకు కుదిరితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా, అన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేశారండి. ఇక్కడ ఈ డిస్బర్స్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఓకేనా, ఎట్లా వేస్తారు అకౌంట్లో అనేది. ఓకే, సో మోడ్ ఆఫ్ పేమెంట్ ఎలా ఉంటుంది కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఒక జీవోలో ఇంకో జీవోలో వచ్చేసరికి క్లియర్గా అసలు ఎంతమంది తల్లులు ఉన్నారు, ఎంతమంది పిల్లలు ఉన్నారు, కులాల వైజ్గా ఎంతమంది ఉన్నారు, సో వాళ్ళ డేటా అంతా కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకే, సో దాంతోపాటు ముఖ్యంగా ఏంటంటే డేట్స్ అండి. ఓకేనా, ఎప్పుడు డిస్బర్స్మెంట్ చేస్తారు, అమౌంట్ అనేది ఎప్పుడు వేస్తారు తల్లి యొక్క ఖాతాలో అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ 22/7/2026 నుంచి అండి. ఓకేనా, 22వ తారీఖు నుంచి మీకు ప్రతి ఒక్క తల్లి ఖాతాలో అమౌంట్ అయితే జమ అవుతుంది. ఓకే, సో 22 నుంచి అయితే ప్రారంభిస్తారన్నమాట. 22వ తారీఖునే మనకి సచివాలయంలో కూడా సో వాళ్ళు ఎలిజిబిలిటీ లిస్ట్ కూడా డిస్ప్లే చేస్తామని చెప్పేసి కూడా క్లియర్గా మెన్షన్ చేశారన్నమాట. ఓకే, సో ఇక్కడ ఓవరాల్గా వచ్చేసరికి 64,76,590 మంది ఎలిజిబుల్ స్టూడెంట్స్ ఉన్నారని చెప్పేసి అయితే మెన్షన్ చేశారండి. ఓకేనా, 22వ తారీఖున అయితే వాళ్ళకి వాళ్ళ ఖాతాలో అంటే తల్లి ఖాతాలో జమ చేస్తారు. ఇంకా ఉన్న వాళ్ళకి అయితే మళ్ళీ రీవెరిఫై చేసి సో టైం అయితే ఇచ్చారు. 38/2026 వరకు అయితే టైం ఉన్నదండి. ఇంచుమించు ఒక నెల పైనే మనకైతే టైం ఉందన్నమాట. సో మీరు ఒకసారి మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా చెక్ చేసుకొని ఏదైనా ఇష్యూ ఉంటే కనుక సో వాటిని సరి చేసుకోండి. ఓకే, సో ఇక్కడ మనకి ఏంటంటే ఇప్పుడు 22వ తారీఖున అంటే ఈ ఎలిజిబుల్ లిస్ట్లో మీరు లేదనుకోండి, అప్పుడు ఏంటంటే సచివాలయాల్లో మీకు ఏంటంటే సో వాళ్ళకి సంబంధించిన ఏదైనా అబ్జెక్షన్స్ కానివ్వండి, గ్రీవెన్సెస్ కానివ్వండి సో రైట్ చేసుకోవచ్చు అనమాట. అది 22/7/2026 నుంచి 3/8/2026 వరకు టైం ఇచ్చారనమాట. ఓకేనా, సో ఈ విషయాన్ని గమనించాలి. అలాగే మనకి ఏదైనా ఆ గ్రీవెన్సెస్ వ్యాలిడేషన్ చేయడం కానివ్వండి ఇట్లాంటివన్నీ కూడా ఈ డేట్లో అవుతాయి. ఓకేనా, అట్లాగే మనకి ఏంటంటే కొంతమంది 10th పాస్ అయ్యి ఫస్ట్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్స్ అవుతుంటారు కదా, సో అట్లాంటి వాళ్ళ డేటా త్వరగా ఇవ్వకపోవచ్చు, ఎందుకంటే ఇంకా అడ్మిషన్ జరుగుతున్నాయి అనమాట. సో ఇంకా డేటా ఇంకా కలెక్ట్ చేయకపోవచ్చు. సో అట్లాంటి వాళ్ళకి కూడా 25/8 నుంచి 38 వరకు కొనసాగుతూనే ఉంటుంది. ఓకేనా, ఇట్లా మనకి ఏంటంటే 38 ఆగస్టు 30వ తారీఖు వరకు కొనసాగుతూనే ఉంటుంది. సో ఈ విషయాన్ని గమనించాలి. ఇదంతా క్లియర్గా మెన్షన్ చేశారండి. నేను మీకు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను, సో మీరు ఓపెన్ చేసి క్లియర్గా చదువుకోవచ్చు అనమాట. ఓకేనా, సో చూసారు కదా, ఫైనల్గా మనకి ఏంటంటే డేట్ అయితే ఫిక్స్ చేశారు. మనకి అఫీషియల్గా జియోస్ పాస్ చేశారన్నమాట. 22వ తారీఖు నుంచి ప్రతి ఒక్క తల్లి ఖాతాలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి అమౌంట్ అయితే వేస్తామని చెప్పేసి అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. ఎక్కడైతే చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, ఓవరాల్గా ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మధ్య కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, అంటే యాప్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఆర్డర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.